అంధకారాన్ని తొలగించి విజ్ఞాన జ్యోతులు వెలిగించినటువంటి గురువులందరికీ పాదాభివందనం చేస్తూ నన్ను కలిగిన తల్లిదండ్రులను నమస్కరిస్తూ తెలుగు రాష్ట్రాల్లోనే కొన్ని లక్షల మందికి జ్ఞానాన్ని అందిస్తున్నటువంటి గొప్ప సంస్థను స్థాపించినటువంటి ఇంపాక్ట్ యొక్క అధినేత శ్రీ గంప నాగేశ్వరరావు గారికి హృదయపూర్వకంగా నమస్కరిస్తూ మమ్మల్ని అనునిత్యం నడిపిస్తున్న బంధం పేరిట అనుబంధాన్ని మాతో పంచినటువంటి సుధీర్ బంధంరావు గారికి మన ఇన్ఛార్జెస్కి మెంటర్స్కి ప్రత్యేకంగా మీ అందరికీ శుభ సాయంత్రం అండి. ఎస్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఉపేంద్ర గారు, సచ్ ఎ వండర్ఫుల్ ఇంట్రడక్షన్ బై యూ. ఎస్ ఫ్రెండ్స్, ఈరోజు ఎన్నో సెషన్ మనకి చాట్లో పెట్టాలి, ఒక్కరం కూడా అన్మ్యూట్ చేసుకోం, చాట్లో పెడతాం, ఎప్పుడు మాట్లాడాలంటే అప్పుడే మాట్లాడబోతున్నాం. గ్రేట్. ఈరోజు ఎన్నో సెషన్ 7 గ్రేట్ అండి ప్రవీణ్ గారు. 7 ఓకే, 7వ సెషన్కి వచ్చాం. ఇప్పటి వరకు గ్రేట్, అసలు క్వశ్చన్ అడగడమే ఆన్సర్ అండి, టక 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 వచ్చేస్తున్నాయి ఆన్సర్స్. గ్రేట్. ఇప్పటి వరకు మనం ఏమేం టాపిక్స్ నేర్చుకున్నాం? మనకు పూర్తయిన టాపిక్స్ ఏంది? టైప్ చేస్తున్నారు, గుడ్ అండి. 8వ రోజు ఈ రోజా? 7 రోజులు పూర్తయింది. 8వ రోజు. ఎస్, జూమ్ సుపీరియర్ శ్రీనివాస్ రెడ్డి గారు. ఎస్, స్టేజ్ ఫియర్ క్రాంతి గారు. జూమ్ స్టేజ్ ఫియర్, జూమ్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. సో అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ ఆటోమేటిక్గా అది జూమ్ సెషన్. గ్రేట్. పబ్లిక్ స్పీకింగ్ స్టేజ్ ఫియర్. యా యా ఇంకా రావాలి. ఫియర్ కంటెంట్ జూమ్. చిల్డ్రన్స్ డే పృథ్వీధర్ రావు గారు. వావ్, చిల్డ్రన్ డే అనేది అవుట్పుట్ అండి. గ్రేట్ గ్రేట్. ఎస్, భయాన్ని తొలగించేసుకున్నాం, బాగుంది. జూమ్ సెషన్లో వర్చువల్గా జ్ఞానాన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి జూమ్ ఏ విధంగా పనిచేస్తుంది, మనం జూమ్ని ఎలా వాడాలో నేర్చుకున్నాం. దాంతోపాటు నిన్న ఒక అద్భుతమైనటువంటి సెషన్. ఒక స్పీకర్గా నువ్వు మాట్లాడాలంటే నీకు కట్అవుట్ సరిగ్గా ఉండాలంటే నీ కంటెంట్ బాగుండాలి, నీ కంటెంట్ ఎక్కడి నుంచి తెచ్చుకోవాలో కూడా మనం అద్భుతంగా తెలుసుకున్నాం, అవునా? మరి భయాన్ని వదిలేసాం, ఎలా మాట్లాడాలో తెలుసుకున్నాం, ఎక్కడ మాట్లాడాలో తెలుసుకున్నాం, అంటే వర్చువల్ ఎలా ఉండాలో సిస్టమేటిక్గా తెలుసుకున్నాం, కంటెంట్ కూడా సేకరించినాం. మరి సేకరించినటువంటి కంటెంట్ని మన దగ్గరనే దాచిపెట్టుకుందామా? ఏం చేయాలి మరి? చాట్లో పెట్టాలి. ఎస్, ఏం చేయాలి? ఇతరులకు చెప్పాలి. టెల్ అదర్స్. సూపర్ అండి సూర్యతేజ గారు. ఇతరులకు చెప్పాలి. మహేందర్ తమ్మల్ గారు షేర్ చేయాలి, డెలివరీ చేయాలి. లోకేష్ గారు పబ్లిక్లో మాట్లాడాలి. బాగుంది. షేర్ చేయాలి. సెక్యూర్ విత్ శ్రీనివాస్ గారు. మరి పబ్లిక్లో వెళ్ళి మనం ఎలా మాట్లాడతాం, ఏం మాట్లాడతాం, ఎట్లా మాట్లాడతాం? మాట్లాడడానికి మాధ్యమం ఏంటి అసలు? దేని ద్వారా మాట్లాడతాం మనం? ఎస్, ఓకే. ప్రజెంటేషన్ ఇవ్వాలంటే, మనం మాట్లాడాలంటే మాధ్యమం ఏది? ఎస్, వాయిస్. వాయిస్ వాయిస్ అంటే ఏంటి? వర్డ్స్, వాయిస్, బాడీ లాంగ్వేజ్, వర్డ్స్, ప్రజెంటేషన్ చేయాలి. సచ్ ఎ వండర్ఫుల్ రెస్పాన్స్. అసలు మాటల దాటి కంటే మీ మెసేజ్ల దాటి అదిరిపోతుందండి. ఎక్సలెంట్, సచ్ ఎ వండర్ఫుల్ స్పీకర్కి మీరు బాగా ఎనర్జీ ఇస్తున్నారు. గ్రేట్. ఎస్, మాట్లాడాలి. అసలు మాట్లాడాలంటే ఏదైతే అది మాట్లాడేస్తామా? ఎలా మాట్లాడాలి? ఇప్పుడు ఈ ప్రపంచంలో ఉన్న అందరూ ఒకే రకంగా మాట్లాడుతున్నామా? ఒకే రకమైనటువంటి విధానంలో మాట్లాడుతున్నామా? మాట్లాడడానికి ఒక మాధ్యమం అనేది ఉంది. ఏంటా మాధ్యమం? చాట్లోనే పెట్టాలి. అన్మ్యూట్కి టైం ఉంది. ఇంకా అందరం ఒకేలాగా మాట్లాడట్లేదు. నో, వెరీ గుడ్. ఎగ్జైటెడ్, వాయిస్లో బేస్ ఉండాలి. ఓకే ఓకే. ఫస్ట్ మాధ్యమం ఏంది? మనం మాట్లాడడానికి ఒక విషయం ఒక వ్యక్తి నుండి ఇంకో వ్యక్తికి పోవడానికి మాధ్యమంగా వర్డ్స్ వాడతాం కదా. సరే, దాన్ని ఏమంటాం అసలు? సోషల్ మీడియా. నో నో, మనం ఇప్పుడు మనం కాంటెంట్ తీసుకున్నామండి, మనం స్టేజ్ ఫియర్ వదిలేసుకున్నాము. మన దగ్గర ఉన్నటువంటి కాంటెంట్ని బయట వదలడానికి మనం ఏం చేయాలి? ఎస్, సూపర్ అండి డాక్టర్ గారు, డాక్టర్ బేద్ గారు. లాంగ్వేజ్ అండి, లాంగ్వేజ్, భాష. ఎస్, భాష అంటే ఏంది? ఒక నలుగురు మాత్రమే అన్మ్యూట్ చేసుకోవాలి, నలుగురు మాత్రమే మాట్లాడాలి. అసలు దేన్ని లాంగ్వేజ్ అంటాం? వావ్, గ్రేట్. ప్రక్షాళన్ గారు చెప్పండి సార్, భాష అంటే ఏంది? దేని లాంగ్వేజ్ అంటే?
హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ. సో ప్రతి ఒక్క భాషకి కొన్ని పదాలు ఉంటాయి. పదాల సముదాయము వాక్యం అవుతుంది. కొన్ని వాక్యాలు కలిపితే కొన్ని స్పీచెస్ అవుతాయి. సో ప్రతిదానికి మనం ఒక లాంగ్వేజ్ అంటూ ఆ, నిర్వచించలేము. మనమది మన రీజనల్గా మన లాంగ్వేజ్ని మనం మాట్లాడుకుంటాం, కానీ లాంగ్వేజ్ అనేది అది అందరికీ తెలుస్తుంది. ఒక భాష అనేదే కాకుండా మన హావభావాలు, మనం పలికించే ఒక సున్నితత్వమైన మన బాడీ లాంగ్వేజ్తో కూడా మనము దాన్ని భాష కంటే ఎక్కువగా కూడా మనం కమ్యూనికేట్ చేయొచ్చు. సో అది డెవలప్ చేసుకుంటే భాష అనేది ఒక మాధ్యమం, అది తొందరగా రీచ్ అవుతుంది. గ్రేట్. కానీ దాన్ని మనం ఇంకా బాగా మన బాడీ లాంగ్వేజ్, మన హావభావాలతో కూడా మనం కమ్యూనికేట్ చేయొచ్చు. థ్యాంక్ యూ సార్. మై క్వశ్చన్ ఈస్ క్లియర్లీ భాష అంటే ఏంది? సో బాడీ లాంగ్వేజ్ మన భాషను తెలుపుతుంది కదా, ఓకే. భాష, భాషను నిర్వహించండి అన్నాను. గ్రేట్ సార్, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు ప్రక్షాళన్ ప్రవీణ్ గారు. గ్రేట్. మహాదేవి గారు చెప్పండి, లాంగ్వేజ్ అంటే ఏంది అసలు? సార్ గుడ్ ఈవినింగ్ సార్. హ్యాపీ. భాష అంటే సార్ మనం చెప్పేది ఎదుటి వ్యక్తికి అర్థమయ్యి మనకు స్పందించి రివర్స్ చెప్పాలి సార్. అది మాటల రూపంలో అయినా సైగల రూపంలో అయినా ఏ విధంగా అయినా సరే మనం చెప్పేది ఎదుటి వ్యక్తికి అర్థమయ్యి వాళ్ళు మనకి రివర్స్ చెప్పగలిగితే అదే భాష సార్ నాకు తెలియదు. గ్రేట్, చాలా ఎక్సలెంట్ ఆన్సర్. వన్ వర్డ్ లో చెప్పారు. అర్థవంతమైన పదాలతో కూడిందే భాష. అర్థం లేని పదాలు వల్ల విషయం అనేది ట్రాన్స్ఫర్ కాదు, మెసేజ్ అనేది ఒక వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తికి చేరినప్పుడు అది ఎట్లాగో భాష కాదు. గ్రేట్ అండి, గ్రేట్. షైనింగ్ సూర్య గారు. హ్యాపీ ఈవినింగ్ సార్ అందరికి. ఎస్, హ్యాపీ అని చెప్పండి. భాష అనేది, లాంగ్వేజ్ అనేది మనకు తెలిసిన ఒక విషయాన్ని 10 మందికి తెలియజేయటట్టుగా చెప్పే లాంగ్వేజ్ సార్. మనకు తెలిసిన దాన్ని 10 మందికి అర్థమయ్యేటట్టుగా చెప్పడం. యా, అవును సార్. ఎస్, సూపర్ అండి. అది వాళ్ళు అర్థం చేసి మళ్ళీ మనతో దాన్ని సంభాషణ చేయటం అనేది అనుకో మన లాంగ్వేజ్. ఓకే అండి, ఓకే. థ్యాంక్ యూ వెరీ గుడ్ ఆన్సర్. నెక్స్ట్ సుపీరియర్ శ్రీనివాస్ గారు. వీరు 4వ వ్యక్తి కాబట్టి మిగతా వారు హ్యాండ్ డౌన్ చేసేయండి. యా. భాష అంటే ఒక స్క్రిప్ట్ కానీ ఒక కంటెంట్ని కానీ ఆడియన్స్కి రీచ్ అయ్యే విధంగా కమ్యూనికేట్ చేయడాన్నే భాష అంటారు. ఎస్, ఎస్. ఆడియన్స్కి కమ్యూనికేట్ చేయడానికి మన దగ్గర ఉన్నటువంటి విషయాన్ని తీసుకెళ్లేదే భాష. ఎస్. ఇప్పుడు శబ్దం ఉంది, శబ్దము, స్వరం, ఇవి 2 పదాలు తీసుకున్నాం అనుకోండి. ఇప్పుడు భాషలో అనేక శబ్దాలు ఉంటాయి. ప్రపంచంలో అనేక భాషలు ఉన్నాయి. ఒక రకమైనటువంటి సమూహంలో ఉన్నటువంటి వ్యక్తులు కొన్ని శబ్దాలకు ఒక అర్థాన్ని ఇచ్చి ఆ శబ్దాలను పలకడం ద్వారా ఆ విషయాన్ని అర్థం చేసుకొని దాన్ని భాషగా మాట్లాడుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, మన అద్భుతమైనటువంటి భాష, దేశ భాషలందు తెలుగు లెస్స అని అన్నది ఎవరు? చాట్లో పెట్టండి ఒకసారి. దేశ భాషలందు తెలుగు లెస్స అన్నది ఎవరు? ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్, రాయలవారు. రాయలవారా? ఎస్, రాయలవారు. నా తెలంగాణ కోటి రత్నాల వీరు అన్నది దాశరథి గారు. ఓకే, రైట్. ఎస్, అద్భుతమైనటువంటి భాష. అసలు ఎంత అద్భుతమైనటువంటి భాష అంటే అక్షరాలు ఎక్కడి నుండి మొదలవుతాయో ఆ మొదలయ్యే స్థానాన్ని బట్టి అక్షరాలకు పేరు పెట్టారు. కంఠము నుంచి మొదలైతే కంఠములని, పెదవుల నుంచి మొదలైతే ఓష్టములని, ఈ ఏంది ఇక్కడ చిన్న లోపల ఉంటుంది కదా ఆ భాగం నుంచి మొదలైతే మన మూర్ధన్యములు అని, తాళవ్యములు అని, ఇలా రకరకాల అక్షరాలు ఎక్కడి నుంచి మొదలైతాయో వాటి నుండి పేర్లు పెట్టడం జరిగింది. అచ్చులు, హల్లులను డివైడ్ చేయడం జరిగింది. అచ్చులను ఆధారంగా చేసుకున్న అక్షులకు ప్రతినిధిగా హల్లులకు గుణింతాలను యాడ్ చేసి వాటిని పలకడం నేర్చుకున్నాం. మళ్ళీ క్లారిటీ, స్పష్టంగా పలికేటప్పుడు తెలుగులో చిన్న పదాలు అన్ని హ్రస్వాలన్నిటినీ ఏకమాత్రలో పలకాలని, దీర్ఘాలన్నిటినీ 2 మాత్రల సమయం తీసుకొని పలకాలని చెప్పేసి ప్రతి దానికి ఒక స్పష్టత ఉంది. ముక్కుతో పలికే వాటినేమో అనునాసికములు అని చెప్పేసి. ఈ ప్రపంచంలో ఏ భాష కూడా ఇంత ఖచ్చితత్వం లేదన్నట్టు. ఇప్పుడు ఇంగ్లీష్లో వర్డ్ తీసుకున్నప్పుడు దాన్ని సిచ్యువేషన్ బట్టి 2 రకాలు మాట్లాడతాం. ఒకసారి దాన్ని మాట్లాడతాం, ఒకసారి ది అని మాట్లాడతాం. సో అట్లా
అంటే అనేక భాషలున్నా మన భాష గురించి చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే ఒక అద్భుతమైనటువంటి భాష. సరే, మనం మెసేజ్ ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి మనకు లాంగ్వేజ్ కావాలి. గ్రేట్ అండి. మరి ఈ లాంగ్వేజ్ ఆధారంగా మనం మాట్లాడుతున్నప్పుడు మన దగ్గర ఉన్నటువంటి కంటెంట్ని డెలివరీ చేసేటప్పుడు మన మాట ఒక మంత్రం కావాలి, మన మాట ఒక వేదం కావాలి, మన మాట ఒక శాసనం కావాలి. అట్లా అయినప్పుడు మాత్రమే మన ముందున్నటువంటి వ్యక్తులు మనం చెప్పే విషయాలను వాళ్ళ మెదళ్ళలో నిక్షిప్తం చేసుకుంటారు. ఒక స్పీకర్గా మనం చెప్పేటటువంటి అంశం వాళ్ళ మెదళ్ళలో నిక్షిప్తం చేయడం అనేది అతి ముఖ్యమైనది. సరే, విషయంలోకి వెళ్ళే ముందు ఒక్కసారి వంట చేయడం బాగొచ్చు, ఎవరికి బాగొచ్చు అనేది ఆల్రెడీ ఇంతకుముందు క్వశ్చన్ అలాంటిది విన్నాము. ఈరోజు కూడా మళ్ళీ సేమ్ క్వశ్చన్ అడగబోతున్నా. వంట ఎవరికి బాగొచ్చు? వచ్చిన వాళ్ళు ఎస్ అని పెట్టండి. గ్రేట్ సూర్యతేజ గారు, గ్రేట్ అండి. ప్రక్షాళం ప్రవీణ్ గారు, నాకు చాలా బాగొచ్చు సార్. సాయి కృష్ణ గారు, మారోలెస్ మహేష్ గారు, ఎస్ ఎస్ ఎస్. అయితే వంట చేసేటప్పుడు జనరల్గా బాగా వచ్చినా కానీ మనకి ఇష్టమైన వాళ్ళ కోసం వంట చేస్తే ఆ తృప్తి వేరుంటుంది కదా. ముఖ్యంగా జెండర్ ఇది మేల్ అయితే ఆటోమేటిక్గా అర్ధాంగి కోసము, అర్ధాంగి అయితే ఆటోమేటిక్గా వాళ్ళ సార్ కోసం చేస్తారు కదా. సో ఇప్పుడు వంట చేయడం వచ్చు అన్న వాళ్ళు వాళ్ళకి ఇష్టమైన ఆహార పదార్థం పెట్టండి ఒకసారి చాట్లో. వాళ్ళకి ఏమి ఇష్టం? చికెన్ సూపర్ చేస్తా సార్. సాయి కృష్ణ గారు, గ్రేట్ సార్, గ్రేట్. యా, సాయి కృష్ణ గారిని తీసుకుందాం. సాయి కృష్ణ గారు చికెన్ బాగా చేస్తారట. పెళ్ళైంది కదా సార్? సరే చూద్దాం. ఎస్, సరే పెళ్ళి అయ్యింది అనుకుందాం. అమ్మా నాన్నల కోసం ఇష్టమైన వంటకాలు చేస్తాను. ప్రక్షాళన్ ప్రవీణ్ గారు, ఎస్. ప్రక్షాళన్ ప్రవీణ్ గారు, సాయి కృష్ణ గారు చికెన్ అద్భుతంగా చేశాడు. వాళ్ళ పెళ్ళైందో లేదు నాకు ఇక్కడ కనబడట్లేదు. యా, అయింది అనుకుందాం. కాసేపు ఇబ్బంది ఏం లేదు కదా సార్? ఎట్లాగా అవుతుంది, కాకపోతే అవుతుంది, అయితే సంతోషమే. అయితే అద్భుతంగా చికెన్ తీసుకొచ్చాడు, వాటిని బాగా కడిగేశాడు. దానికి కావాల్సినటువంటి ఐటమ్స్ అన్నీ అద్భుతంగా తయారవడం కోసం, గుమ్మలు రావడం కోసం దాన్ని ఏది దాంట్లో కలుపుతారు కదా అన్ని రకరకాల ఐటమ్స్ వేసి కలిపి పక్కన పెట్టి దాన్ని మంచిగా బాస్మతి బిర్యానీ తీసుకొచ్చాడు. మంచిగా నానబెట్టి ఆ బిర్యానీ వాసన అద్భుతంగా వస్తుందండి. మా పక్కింటోళ్ళు కూడా వస్తుంది వాసన, అంత అద్భుతంగా చేసి పెట్టాడు. వాళ్ళ ఆవిడ వచ్చిందండి, హరిబరిగా ఆఫీస్ నుండి వచ్చింది. వచ్చేసి చికెన్ బిర్యానీ అక్కడ ఉంది చూసేసి ఆయనతో పెట్టేసుకుంది, తినేసి పోయి పడుకుందండి. అప్పుడు ఆ, సూర్యతేజ గారు ఎలా ఫీల్ అవుతారు? సాయి కృష్ణ గారు ఎలా ఫీల్ అవుతారు? హ్యాపీగా ఫీల్ అవుతారా, బాధపడతారా? హ్యాపీగా ఫీల్ అవుతాడా? నో, కాంప్లిమెంట్ ఇవ్వలేదుగా. ఎస్, సాడ్గా ఫీల్ అవుతుంది. షేర్ చేసుకుంటే హ్యాపీ ఫీల్ అవుతుంది. అలా ఆమె పడుకోకుండా, వావ్ సాయి, అసలు నేనంటే ఎంత ఇష్టం, నాకు అసలు ఎంత కష్టపడి నువ్వు అద్భుతంగా చేస్తావు తెలుసా, అస్సలు చికెన్ చేయాలంటే నువ్వే తర్వాత, నీ తర్వాత ఇంకెవరైనా అని ఒక్క కాంప్లిమెంట్ ఇస్తే అంత గంట 2 గంటల కష్టపడి చేసిన వంటకు సార్థకత వస్తుంది కదా. ఒక ఒక తృప్తి ఉంటుంది ఆ గ్రాటిట్యూడ్ వల్ల, అంటే ఆ ప్రేమను, ఆ యొక్క కష్టం మర్చిపోతాం అన్నట్టు. సో అది వాయిస్కున్న గొప్పతనం, ఒక లాంగ్వేజ్కున్న గొప్పతనం, లాంగ్వేజ్ని ఎక్స్ప్రెస్ చేసే విధానంలో ఉన్నటువంటి గొప్పతనం. అదే సాయి కృష్ణకు మంచి చిత్రాలంటే ఇష్టం. వాళ్ళ ఆవిడకు పెయింటింగ్ బాగా చేయడం వచ్చు. తను కష్టపడి నా కోసం చికెన్ బిర్యానీ చేసిండే కదా అని చెప్పేసి మంచిగా ఒక గోడ పైన మంచి పెయింట్ వేసేసి ఆయనకి ఇష్టమైనటువంటి ప్రకృతిలో రమణీయతను బాగా ఆస్వాదిస్తాడని మంచి ఒక అద్భుతమైనటువంటి చిత్రం వేసేసి ఆయన ముందు పెట్టిందాం. ఆయన చూసేసి, ఓ వేసావా, బాగుంది అని అనేసి కూర్చున్నాడు అనుకోండి. బాగుంది అని ఏదో నార్మల్గా అనేసి కూర్చుంటే ఆయన ఎలా ఫీల్ అవుతాడు? వావ్, అసలు ఎంత బాగా వేసావు, లైవ్లీగా జీవం కనబడుతుంది తెలుసా, నువ్వు వేసిన చిత్రంలో జీవం కనబడుతుంది, అద్భుతంగా వేస్తావు నువ్వు చిత్రాలు. అసలు మోనాలిసా ఎక్కడో ఉండుండొచ్చు కానీ నా ఇంట్లో ఉన్న మోనాలిసా నువ్వే అన్నాడు అనుకోండి.
ఎంత అద్భుతంగా ఉంటుందండి కదా. సో అది ఆ గొప్పతనం భాషకు ఉందండి. భాషని ఎక్స్ప్రెస్ చేసే విధానంలో ఉందన్నట్టు. సరే, ఒక్కసారి యా ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మీ అందరిలో ఎంతమందికి మీకు ఇష్టమైన వాయిస్ ఎవరిది, అంటే మీకు ఎవరి వాయిస్ అంటే చాలా ఇష్టం, అద్భుతంగా ఉంటుందండి పలానా వ్యక్తి వాయిస్ అనే వాళ్ళు ఆ వాయిస్ టక టైప్ చేయండి ఒకసారి. ఫిదా అయిపోయిందా క్రాంతి గారు? గ్రేట్ గ్రేట్ యా. మీకు ఇష్టమైన వాయిస్ ఏది? సాయి కుమార్ గారు, బ్రిలియంట్ భాస్కర్ గారు, సునీత, సింగర్ సునీత గారు, నా వాయిస్ నాకు ఇష్టం. గ్రేట్ అండి, గ్రేట్ గ్రేట్ గ్రేట్. అప్పల ప్రసాద్ జీ వాయిస్, సాయి కృష్ణ గారు, పృథ్వీధరరావు గారు, నా వాయిస్, అమ్మ వాయిస్. అమ్మ అంటేనే అమృతం అండి, అమ్మ వాయిస్ ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు? గ్రేట్ గ్రేట్. హీరో పవన్ గారు, సుబ్బలక్ష్మి, అమితాబ్ బచ్చన్, హీరో సాయి కుమార్, మా తెలుగు పండితుడు. ఎస్ అండి, తెలుగు చెప్పే వాళ్ళంటే ఒకసారి కనెక్ట్ అయితే బాగా అద్భుతంగా ఇష్టపడతామండి. ఎస్పి బాలు గారు, మన గంప సార్, వావ్. మెమొరీ మది గారు, మై వైఫ్ జ్యోతి, వావ్, గ్రేట్ సార్. మీరు ఆయుష్ డబల్తో జీవనం సాగిస్తారు. గ్రేట్ సార్, గ్రేట్ గ్రేట్. ఎందుకంటే ఇష్టపడడం అనేది చాలా గొప్ప విషయం. చంద్రబోసు గారు, చంద్రబోసు గారు వాయిస్ అని చెప్పేసి లయన్ లక్ష్మణ్ గారు చెప్పడం జరిగింది. గ్రేట్ సార్, గ్రేట్. తెలుగు టీచర్ కేసీఆర్ వాయిస్ శ్రీనివాస్ రెడ్డి గారు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు సరే ఎవరిదో ఇష్టపడ్డాం కదా, నా రెండో క్వశ్చన్ కూడా ఆన్సర్ చెప్పారు, అందుకే మళ్ళీ ఒకసారి అడుగుతున్నాను. మీ వాయిస్ అంటే ఎంతమందికి ఇష్టం? హస్బెండ్ వాయిస్ ఇష్టం, గ్రేట్ అండి. వాజ్పేయి గారి వాయిస్, నా వాయిస్, ఓహ్. సాయపేక్ష గారు, చిత్ర గారు, ఎస్సులము ఏంది, ఎస్పి బాలసుబ్రహ్మణ్య గారు, చరణ్ గారు, సునీత గారు, మిర్చి భార్గవి, పెద్ద లిస్టే పెట్టేశారు. గ్రేట్ గ్రేట్. యా, నా వాయిస్ ఇష్టం 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 ఇష్టం. గ్రేట్ గ్రేట్. తెలీదట లోకేష్ గారు. సూపర్ శ్రీకాంత్ గారు, నా వాయిస్ మై వాయిస్, గ్రేట్ అండి. మీ వాయిస్ అంటే నాకు ఇష్టం లేదనే వాళ్ళు పెట్టండి. అమ్మా, నా వాయిస్ అంటే నాకే భయం వేస్తుంది సార్, అసలు నేను మాట్లాడుతూ ఉంటే అసలు ఎదుటి వ్యక్తి రిసీవ్ చేసుకుంటాడా లేదా అసలు అని, అట్లా ఏమన్నా కన్ఫ్యూజన్ ఉన్న వాళ్ళు కానీ నిజంగా ఓపెన్గా మాట్లాడుతున్నాం కాబట్టి నాకు నా వాయిస్ అంటే కొద్దిగా కష్టం సార్, ఇష్టం లేదనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నాకు తెలియదు అని చెప్పేసి మహేందర్ గారు అన్నారు. అస్మా గారట, మై వాయిస్ విల్ బి లిటిల్ డిఫరెంట్ ఇన్ మైక్. ఎస్, మైక్లో కొద్దిగా తేడా వినిపిస్తుంది. నాకు కాస్త ఇష్టం లేదు, రికార్డింగ్లో బేస్ ఎక్కువ వస్తుంది. మహేష్ గారు, గ్రేట్ అండి. ఓకే ఓకే ఓకే. సూపర్ శ్రీకాంత్ గారు, మీ సార్ కన్ఫ్యూజన్, నాకు క్లారిటీ లేదు సార్, నా వాయిస్ బాగుంటుందా లేదా. ఎస్. ఒకసారి రెండో ప్రపంచ యుద్ధంలో హిట్లర్ యొక్క వాయిస్ అని జూమ్లో ఎప్పుడన్నా కొట్టి చూడండి. ఆయన యొక్క వాయిస్ ఎలా ఉంటుందంటే, హిట్లర్ గారి వాయిస్, గారు అని అన్నద్దేమో పాపం, ఎందుకంటే క్రూరుడు నియంత, కానీ మనం గౌరవించడం మన అలవాటు కాబట్టి అందాం, పర్లేదు. అయితే ఆయన యొక్క వాయిస్ ఎట్లుంటుందంటే, ఒక రేపు డబ్బా తీసుకొని దాన్ని పర్రా 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 లాగితే ఎట్లుంటుంది, అలాంటి వాయిస్ ఉంటుంది. కానీ అధికార దాహంతో రెండవ ప్రపంచ యుద్ధానికి కారణమైనటువంటి ఒక నికృష్టుడు అన్నట్టు, ఆయన వాయిస్లో బేస్ లేదండి. కానీ కొన్ని వేల మందిని, కొన్ని లక్షల మందిని ఆయన వాయిస్తో అట్రాక్ట్ చేయగలిగిండు, రెండవ ప్రపంచ యుద్ధానికి కారణమైండు. ఈరోజు అనేక దేశాలు అనేక రోగాలతో వికలమై అవుతుందంటే ఆ రెండవ ప్రపంచ యుద్ధమే కారణం. మన జాతిపిత మహాత్మా గాంధీ గారి వాయిస్ చూడండి, పెద్ద బేస్గా ఉండదండి, అద్భుతంగా ఏమి ఉండదు. కానీ ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ అహింస ద్వారా స్వాతంత్రోద్యమం వైపుకు నడిపించాడండి. సో ఇక్కడ అంటే వాళ్ళ వాయిస్ గురించి మనం చెప్పుకోవడంలో ఉద్దేశం ఏంటంటే, ప్రపంచంలో పనికిరాని వాయిస్ అంటూ ఏది ఉండదు. ప్రతి వాయిస్కు గొప్పతనం ఉంటుంది, ప్రతి వాయిస్లో బేస్ ఉంటుంది. సపోజ్ నేను, మనలో ఎవరైనా సరే కాస్త తలవాల్చామండి, తలవాల్చి నిద్రపోయాం. మన ఇంటి బయట ఒక వ్యక్తి వచ్చి మాట్లాడుతున్నాడు, ఒక 20 సంవత్సరాల తర్వాత వచ్చి మన ఇంటి ముందు నిలబడి మాట్లాడుతున్నాడు. ఆయన వాయిస్ మనం విన్నాం. తెలిసిన వారైతే 20 సంవత్సరాల తర్వాత వచ్చిన సరే గుర్తుపడతామా లేదా? గుర్తుపడతామా లేదా?
ఎందుకు గుర్తుపడుతున్నామంటే ఆ బేస్, ఆ వాయిస్, ఆ స్ట్రెంగ్త్ ఆ ఒక్కరికి మాత్రమే ఉంటుంది ఈ ప్రపంచంలో. అంటే అక్కడ అర్థమైందంటే ఈ ప్రపంచంలో ప్రతి వాయిస్ గొప్పదే. కాకపోతే ఏదైతే మనం చిన్న చిన్న సవరణలు చేసుకుంటూ పోతే మన వాయిస్ కూడా అద్భుతాలు సృష్టించగలదు. మన వాయిస్ కూడా ఈ ప్రపంచాన్ని మన వైపు తిప్పుకోగలదు. ఎస్. చూద్దాం మరి మనం ఏ విధంగా ఈ ప్రపంచాన్ని మన వైపు తిప్పుకోగలం అనేది ఒక్కసారి చూద్దాం. యా యా పీపీటీ కనిపిస్తుంది అందరికీ? ఎస్, గ్రేట్. ఈ ప్రపంచాన్ని నేను శాసించాలంటే, ఈ ప్రపంచాన్ని నా వైపు తిప్పుకోవాలంటే నా దగ్గర ఉన్నటువంటి సమాచారం సేకరించడంతోటే ఈ ప్రపంచం నా వైపుకు రాదు. మరి ఏం చేయాలి అంటే నా వాయిస్ లో ఉండాల్సినటువంటి అద్భుతమైనటువంటి ఎనర్జీ ఏంటంటే నా వాయిస్ లో మాడ్యులేషన్ అనేది ఉండాలి. చూద్దామండి. వెల్కమ్ టు మై సెషన్, వాయిస్ మాడ్యులేషన్. మరి ఎలాంటి మాడ్యులేషన్ ఉండాలి ఒక్కసారి చూద్దాం. మనం ఈ క్వశ్చన్స్ అడిగినాం, వాయిస్ అంటే ఏందో చెప్పుకున్నాం. ఎస్, అసలు మాడ్యులేషన్ అంటే ఏందనే దానికి ఒక్కసారి మన మాట మంత్రం అయితే ఏ విధంగా ఉంటుందో మన ముందున్నటువంటి 3 రకాల వ్యక్తులు ఉన్నారు, వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. గుడిలో పూజారి దగ్గరికి వెళ్ళి అర్చన చేయమంటే శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభన మూర్తే శ్రీ మహావిష్ణున్యాయ అద్య బ్రాహ్మణే ద్వితీయప్రార్తే శ్వేతవరాకల్పే వైవస్వన్వంతరే కలిగే ప్రథమవాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరో దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య వాయోపదేశే కృష్ణ గోదావర్యో మధ్యదే ఆస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమానేన శుభ సంవత్సర శుభయోగే శుభకరణే శుభ నక్షత్ర ఏవం గుణ విశేషాం అని చెప్పేసి స్టార్ట్ చేసి కలశంతో పూజ చేస్తాడు. కలశస్యముఖే విష్ణు కంటే రుద్రా సమాస్థిత మూలే తత్ర స్థితే బ్రహ్మ ముద్దే మాతృగుణ స్థితాః పక్షయతు సాగర సర్వే సప్తదీపా వసుంధర అని చెప్పేసి తర్వాత గణపతి పూజ చేసి ఆచమనం చేస్తాడు. అదే ఒక వ్యక్తి చర్చికి వెళ్ళిండు అనుకోండి, చర్చికి వెళ్ళి చర్చిలో పూజ చేసేటప్పుడు ప్రార్థన చేస్తాడు. ఏమని చేస్తాడు? ఓ ప్రభువా, 3 పాపములు చేసి తిని నేను చేసిన పాపముల్ని పరిశుద్ధ రక్తంతో శుద్ధి చేసి నన్ను అనుగ్రహించుము తండ్రి, ఆమేన్ అని ప్రార్థిస్తాడు. అదే ఒక ముస్లిం నమాజ్ చేసేటప్పుడు సుబ్హానల్లాహ్ అల్హమ్దులిల్లాహ్ లా ఇలాహ ఇల్లల్లాహ్ అల్లాహు అక్బర్ లా హౌల వలా కువ్వత ఇల్లల్లాహ్ అల్లాహు అక్బర్. ఇక్కడ ఒక గుడిలో చేసేటటువంటి ఆచమనం యొక్క చేసేటటువంటి పండితుని యొక్క వాయిస్ లో ఉన్న ఫ్రీక్వెన్సీ డిఫరెంట్, ఒక చర్చిలో ప్రార్థన చేసేటటువంటి ఫాదర్ యొక్క వాయిస్ ఫ్రీక్వెన్సీ డిఫరెంట్, ఒక మసీదులో నమాజ్ చేసేటటువంటి వ్యక్తి యొక్క వాయిస్ ఫ్రీక్వెన్సీ డిఫరెంట్. మరి ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్క ప్రార్థన మందిరంలో పూజించే ఒక్కొక్క రకమైనటువంటి గాత్రం ఏ విధంగా అయితే ఫలించి భగవంతుణ్ణి చేరుతున్నాయో, మనం ఒక స్పీకర్గా మన మాటలు కూడా మంత్రాలుగా అయినట్టయితే ఖచ్చితంగా అవి మన ఎదుటిగా ఉన్నటువంటి ఆడియన్స్ని చేరుతాయి. ఆడియన్స్ని చేరాలంటే నీ దగ్గర ఉండాల్సినటువంటిది ఏంటంటే నీ వాయిస్లో మాడ్యులేషన్ అండి. ఎస్, యా. నెక్స్ట్ నిన్నటి స్పెషాలిటీ ఏంది? ఇందాక మన జనార్దన్ గారు అడిగారు ఈరోజు స్పెషాలిటీ ఏంటంటే నేను వెనక్కి వెళ్తున్నా ఒక రోజుకు. చాట్లో పెడదాం ఒకసారి. వాట్ ఈస్ ఎస్టర్డే స్పెషాలిటీ? చాట్లో పెట్టండి. నిన్న ఒక ప్రోగ్రాం చేశాం మనం అందరం, దేశ ప్రజలందరూ ఒక ప్రోగ్రాం చేశారు. చాట్లో పెట్టాలి. నిన్న అందరం పెడుతున్నారు, టైప్ ఇస్తున్నారు. గుడ్ అండి, గుడ్. నిన్న దేశమంతా ఎస్ రైజింగ్ రాము గారు 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వందే మాతరాన్ని ఆలపించడం జరిగింది దేశమంతా.
సో ఈ వందే మాతరం గురించి న్యూస్ వస్తుందండి, ఒకసారి విందాం. వందే మాతర గేయాన్ని రచించి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా భారత ప్రజలందరూ వందే మాతర గేయాన్ని ఆలపించడం జరిగింది. న్యూఢిల్లీ కేంద్రంగా ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. వందే మాతర గేయం దేశ ప్రజల్లో ఐక్యతను నింపి స్వాతంత్రోద్యమం రావడంలో కీలక పాత్ర పోషించింది. ఇది ఒక రకమైన న్యూస్ అండి. ఏ బి అనే న్యూస్ ఏంటంటే, భారత ప్రధాని నరేంద్ర మోడీ వందే మాతరం గేయం రచించి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా న్యూఢిల్లీ కేంద్రంగా ఉన్న ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. వందే మాతర గేయం దేశ ప్రజల్లో ఐక్యత నింపిందని, తద్వారా దేశ ప్రజలందరూ ఏకమై స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నారని పేర్కొన్నారు. ఇది రెండో రకం. మూడో రకం, దేశ ప్రజలందరూ ఏకం కావడానికి వందే మాతర గేయం అనేది మనందరికీ తెలిసిన విషయమే. సో ఆ గేయాన్ని రచించిన బంకిం చంద్ర చటర్జీ రచించి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దేశమంతా వందే మాతర గేయాన్ని ఆలపించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియం కేంద్రంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమం పట్ల ప్రజలందరూ హర్షం వ్యక్తం చేశారు. ఇప్పుడు ఏ, బి, సి అనే 3 న్యూస్లు ఉన్నాయి. ఈ 3 న్యూస్లలో ఏది బాగుంది? ఏనా, బీనా, సీనా? ప్రక్షాళన ప్రవీణ్ గారు ఏ, క్రాంతి గారు సి. ఎస్, ఏబిసి, ఏబిసి. ఎస్, మొదట చదివింది ప్రతి పదాన్ని ఒకే రకంగా పలకడం జరిగింది. హెచ్చుతగ్గులు లేకుండా అన్ని పదాలను ఒకే రకంగా పలుకుతూ ఒక డిడి న్యూస్ చూసామనుకోండి. డిడి న్యూస్లో స్లాంగ్లో ఎత్తుపల్లాలు లేకుండా ఒకే వేలో వస్తుంది న్యూస్. రెండోది ఈటీవీ తెలంగాణ లాగా అనుకుంటే, మూడోది టీవీ9 న్యూస్ అండి. టీవీ9లో వాయిస్లో పిచ్, హై పిచ్, లో పిచ్ తీసుకొచ్చేసి ప్రజలను తన వైపుకు తిప్పుకుంటుంది అన్నట్టు. అంటే ఎదుటి వ్యక్తి నీ వైపుకు ఆకర్షితుడు కావాలి అంటే నీ వాయిస్లో హెచ్చు తగ్గులు అనేవి ఉండాలి. హెచ్చు తగ్గులు మీన్స్ మాడ్యులేషన్ అనేది ఉండాలి. ఎప్పుడైతే నీ వాయిస్లో మాడ్యులేషన్ ఉంటుందో అప్పుడు మాత్రమే నీ ఎదుట ఉన్నటువంటి వ్యక్తులు నీ పట్ల ఆకర్షితులు అవుతారు. ఎప్పుడైతే నీ ఎదుట వ్యక్తి ఉన్నటువంటి వ్యక్తులు నీ వైపు ఆకర్షితులు అవుతారో అప్పుడు మాత్రమే నువ్వు చెప్పిన మాటకు వాల్యూ అనేది ఉంటుంది. నువ్వు చెప్పినటువంటి విషయము ఎదుటి వ్యక్తికి చేరుతుంది. మరి మనము వాయిస్లో మాడ్యులేషన్ రావాలనేది అర్థమైంది. మరి ఆ మాడ్యులేషన్ మనం ఎలా తెచ్చుకోవాలి? అసలు మాడ్యులేషన్ని నేను ఒక స్పీకర్గా మాడ్యులేషన్ నా వాయిస్లో నేను ఎలా తీసుకురావాలి అనే దాని గురించి మనం చూద్దాం. ఎస్, యా, గుర్తుపెట్టుకోవాలి. వాయిస్లో మాడ్యులేషన్ రావాలి అంటే నీ దగ్గర ఉండాల్సినటువంటి ఆయుధాలు ఎన్ని అంటే అక్కడ ఉన్నాయండి, 4 కనిపిస్తున్నాయా? ఎస్, ఒక తమ్ము సింబల్ చూపించండి. ఎంతమంది విజిబుల్ అవుతుంది? షేర్ అవుతుందా పిపిటి? ఎనీబడి? కనిపించడం లేదు? ఎస్, కనిపిస్తుంది. గ్రేట్. అక్కడ చూడండి, పి, పే, పా, టో. అందరు అనండి ఒకసారి. అంటే అన్మ్యూట్ చేసుకోవద్దు, మ్యూట్లో అనండి, నాకు కనబడుతుంది ఎంతమంది. పి, పే, పా, టో. పి, పే, పా, టో. ఎస్. అక్కడ కింద ఎక్స్ప్లెయిన్ ఇవ్వడం జరిగింది. పి అంటే పిచ్, పే అంటే పేస్, పా అంటే పాస్, టో అంటే టోన్. పిచ్, పేస్, పాస్, టోన్. చూద్దాం మరి అసలు ఈ పీపే పాటో ఏంది, ఇవి వాయిస్ మాడ్యులేషన్కి ఏ విధంగా ఉపయోగపడతాయో ఒకసారి చూద్దాం. స్లైడ్ చేంజ్ అయిందా? ఎస్,
పిచ్. పిచ్ అంటే ఏంటంటే మన వాయిస్ యొక్క వాల్యూమ్ అండి, వాల్యూమ్. పిచ్ అంటే మన వాయిస్ యొక్క వాల్యూమ్. పిచ్ అంటే మన వాయిస్ యొక్క వాల్యూమ్ అండి, వాల్యూమ్. అంటే ఇప్పుడు నేను రెండు రకాలుగా చెప్పిన. వాయిస్ యొక్క వాల్యూమ్ని పెంచి చెప్పాను, వాయిస్ యొక్క వాల్యూమ్ని తగ్గించి చెప్పాను. మరి మన ఒక స్పీకర్గా మన పిచ్ ఎలా ఉండాలి? పిచ్ మీన్స్ నీ వాయిస్లో వాల్యూమ్ ఎంత ఉండాలి, ఎలాంటి వాల్యూమ్ని మనం యూజ్ చేయాలి మాట్లాడేటప్పుడు. అసలు మన పిచ్ని డిసైడ్ చేసే అంశాలు ఏంటి అంటే, ఇప్పుడు నేను బైక్ మీద బాగుంది, నాకేం సరిపడే డ్రెస్ అన్మ్యూట్ చేసుకోండి సార్. నేను బైక్ మీద సెషన్ ఇవ్వడానికి వెళ్తున్నాను. నన్ను స్కూల్ వాళ్ళు పిలిచారు. సార్, వాయిస్ మాడ్యులేషన్ గురించి మీరు బాగా చెప్తారట, మీ వాళ్ళు చెప్పారు, మరి మీరు ఎంత బాగా చెప్తారో నాకు కూడా చూడాలని ఉంది, మా పిల్లలకు కూడా చెప్పుదామని చెప్పేసి రమ్మని పిలిచారు. నేను ఇంటికి నుంచి బయలుదేరాను. వెళ్తూ వెళ్తూ ఉంటే, కారులో బయలుదేరుతూ ఉంటే మధ్యలో నాకు ఓ వ్యక్తి ఒక సిగ్నల్ దగ్గర ర్యాష్గా వచ్చి చిన్నగా డాష్ ఇచ్చి వెళ్ళాడంట. నేను మనసులో అనుకుంటున్నాను, పొద్దున్న లేసి ఎవడు మొహం చూశాను, అనవసరంగా ఈరోజు నాకు కార్ టచ్ చేశాడు అని బాధపడుకుంటూ హరిహర కళాభవన్కి వెళ్ళేసాను. సారీ, చెప్పినటువంటి అక్కడ ప్లేస్కి వెళ్ళాను. నా అవకాశం వచ్చింది, మైక్ ఇచ్చారు, సార్ మాట్లాడండి అంటే. వాయిస్లో మాడ్యులేషన్ ఉండాలి అంటే, మనం వాయిస్లో మాడ్యులేషన్ని ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేయాలి అంటే మనం బండిని జాగ్రత్తగా నడపాలి. కేవలం వెళ్ళాల్సిన ప్లేస్కి జాగ్రత్తగా రీచ్ కావాలి. ఎందుకు మీన్స్ నా మైండ్లో అదే తిరుగుతుంది అన్నట్టు. సో మీరందరూ ముందుగా ట్రాఫిక్ రూల్స్ పాటించండి, లేకపోతే కష్టం అని చెప్పేసి నేను డైవర్ట్ అయిపోయినా. విషయం కూడా డైవర్ట్ అయిందా? జస్ట్ నేను డైవర్ట్ అయిపోయాను. కారణం ఏంది? నేను అక్కడ వెళ్ళి నేను వాయిస్ గురించి చెప్పకుండా నాకు జరిగినటువంటి సంఘటన నేను చెప్పేటప్పుడు నా వాయిస్లో వాల్యూమ్ని పెంచేసింది. గట్టి గట్టిగా మాట్లాడుతున్నాను. అలా గట్టి గట్టిగా మాట్లాడడం వల్ల ఎదుటి వ్యక్తి నా వైపుకు నా విషయాలు వినడం పక్కన పెడితే చెవులు మూసుకునే పరిస్థితి వస్తుంది. మన యొక్క ఎమోషన్స్, మన యొక్క మూడ్ అనేది మన పిచ్ని డిసైడ్ చేయకూడదు. మరి ఎలా ఉండాలి? మన వాల్యూమ్ అనేది ఎప్పుడు హైగా ఉండకూడదు, ఎప్పుడు లోగా ఉండకూడదు, బ్యాలెన్సింగ్గా ఉండాలి. చిన్న గదిలో ఉండి సెషన్ చెప్పేటప్పుడు గట్టి గట్టిగా మాట్లాడుతూ చెప్పాల్సిన అవసరం లేదు. అదే పెద్ద హాల్లో ఉన్నప్పుడు అక్కడ అందరికీ వినపడడం కోసం మనం కాస్త వాల్యూమ్ను పెంచి చెప్తామన్నట్టు. అందుకే అంటాము, ఇక్కడ పిచ్ని డిసైడ్ చేసేది సిచ్యువేషన్స్, ఎమోషన్స్, మూడ్ కాకుండా అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల వల్ల ప్రతి చివరి వ్యక్తికి మన గాత్రం వినపడాలి. కాబట్టి దానికి అనుకూలమైనటువంటి పిచ్ని మనం మెయింటైన్ చేయాలి. మళ్ళీ చెప్తున్నాం, పిచ్ అంటే ఏంటి? మన వాయిస్ యొక్క వాల్యూమ్. ఎస్. నెక్స్ట్ పి అనే గేమ్ చెప్పుకున్నాం మనము. పే. పే మీన్స్ పేస్. పేస్ బౌలర్ తెలుసు కదా. పేస్ బౌలర్ ఏం చేస్తాడు? బాల్ని వేగంగా విసురుతాడు. మన దగ్గర కూడా పేస్, ఎక్కడ పేస్ అయినా వేగమే. మరి దేని వేగం ఇక్కడ పేస్ అంటే మనం మాట్లాడే మాటల్లో మాట్లాడుతుంటాం, కానీ ఎలా మాట్లాడతాము? ఇక్కడ హై వాల్యూమ్, లో వాల్యూమ్ కాదు. మాట్లాడేటప్పుడు ఉపయోగించే పదాలను చాలా వేగంగా 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 వాడుతూ మాట్లాడతాం. ఇందాక చెప్పినటువంటి న్యూస్లో భారత ప్రధాని నరేంద్ర మోడీ 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో న్యూఢిల్లీలోని కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. ప్రజలందరూ హర్షం వ్యక్తం చేశారని చెప్పిన అనుకోండి, బాగుందా? మీన్స్ ఇక్కడ నేను ఏం చేసినా ఆ పదాలను చాలా వేగంగా ఉపయోగించిన, చాలా స్పీడ్గా మాట్లాడిన. ఇలా నా పేస్ ఎక్కువ ఉండడం వల్ల కూడా నేను ఎంత మాట్లాడిన ఉపయోగం లేదు. ఎదుటి వ్యక్తికి నేను చెప్పే అంశం అనేది అర్థం కాదు. అలా కాకుండా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో వందే మాతర గేయం రచించి ఇలా మాట్లాడుకుంటూ పోయాను అనుకోండి, ఇక్కడ నా పదాల వేగం అనేది చాలా తక్కువగా ఉంది. దీనివల్ల కూడా నేను చెప్పేటటువంటి అంశం ఎదుటి వ్యక్తికి
చేరే అవకాశం లేదు. మరి ఎలా ఉండాలి నీ పేస్? మళ్ళీ సేమ్ కండిషన్, డోంట్ బి హై, డోంట్ బి లో, బ్యాలెన్స్. మరి ఎక్కువ పేస్గా మాట్లాడిన అర్థం కాదు, ఎక్కువ పేస్ తగ్గించి మాట్లాడిన అర్థం కాదు, బ్యాలెన్స్. మరి మనల్ని ఏవి ప్రభావితం చేస్తాయి? మన పేస్ని ప్రభావితం చేసేది అంటే చాలా ఇంపార్టెంట్, మదర్ టంగ్ అండి. మన మదర్ టంగ్లో ఇప్పుడు చాలా మంది ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉంటే వాళ్ళ మదర్ టంగ్ స్లాంగ్లో ఇంగ్లీష్ మాట్లాడతారు. ఇప్పుడు మలయాళం అంటే మలయాళం ఎవరు తప్పుగా అనుకోవద్దు, తప్పుగా అనుకుంటే సారీ, మలయాళం నుంచి మాట్లాడినప్పుడు చాలా స్పీడ్గా మాట్లాడతారు. ఇప్పుడు ఉత్తరాంధ్రలో మాట్లాడేటప్పుడు కూడా చాలా స్పీడ్గా మాట్లాడతారు. ఎరా ఎప్పుడిచో బాగున్నారా, మన బాగున్నారా, పంటలు పంటలు వచ్చాయా, పరీక్షలు రాసావా, రిజల్ట్స్ వచ్చాయా, ఇట్లా ఒకదానిని కూడా అడుగుతూ ఉంటారు. సో అక్కడ ఈ వేగంగా మాట్లాడడం వల్ల వాళ్ళకు కమ్యూనికేట్ అవుతుంది, ఎందుకంటే వాళ్ళిద్దరూ ఒకే రకంగా మాట్లాడతారు కాబట్టి అండర్స్టాండ్ అవుతారు. కానీ కొత్త వ్యక్తికి అది అర్థం కాకపోవచ్చు అన్నట్టు. అలా మాట్లాడే వ్యక్తి వచ్చి సెషన్ ఇచ్చేటప్పుడు ఆ మదర్ టంగ్ లో మాట్లాడే అలవాటులో ఉన్నప్పుడు భారత ప్రధానమంత్రి ఇట్లా ఇట్లా మనం ఏంటంటే అదే స్లాంగ్, ఆ మదర్ టంగ్ యొక్క ప్రభావము మన పేస్ మీద పడేటట్టు పడుతుంది ఖచ్చితంగా. కాబట్టి మనం మాట్లాడే ముందు మన పేస్ని మదర్ టంగ్ ప్రభావితం చేస్తుంది కాబట్టి అది చేయకుండా చూసుకోవాలి. నెక్స్ట్ డైలెక్ట్. డైలెక్ట్ మీన్స్ మాండలికాలండి. ఇప్పుడు కొన్ని రాష్ట్రాల సరిహద్దుల్లో వాళ్ళకు 2-3 భాషలు వస్తాయి. ఇప్పుడు మా మా బాన్స్వాడ సరిహద్దుల్లో ఉన్నటువంటి వాళ్ళకు కన్నడ వస్తుంది, మరాఠీ వస్తుంది, తెలుగు వస్తుంది. ఈ 3 రకాల లాంగ్వేజ్ల మిక్స్ వల్ల వాళ్ళు ఏ భాష కాకుండా ఒక భాషలో ఇంకో భాషని మిక్స్ చేసుకుంటూ మాట్లాడతారు అన్నట్టు. సో దానివల్ల కూడా ఇప్పుడు నేను వెళ్ళి ఆ 3 రకాల భాషలు నాకు తెలుసు కాబట్టి నేను మాట్లాడేటప్పుడు ఆ డయలెక్ట్ కూడా నా యొక్క పేస్ని ప్రభావితం చేస్తుంది. నెక్స్ట్ మూడోది సర్కమ్స్టెన్సెస్. మరి సర్కమ్స్టెన్సెస్ అంటే ఏంది అంటే, ఇప్పుడు నేను ఒక స్పీకర్గా ఒక అరగంట మాట్లాడదామని వెళ్ళాను, నాకు సెషన్కి పిలిచారు అరగంట మాట్లాడమని. కానీ నా ముందు ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే మాట్లాడాడో ఆయన దాదాపుగా తలా 30 నిమిషాలు ఇస్తే ఆయననే 45 నిమిషాలు మాట్లాడేశాడు. నాకు ఎంత సమయం మిగిలింది? 15 నిమిషాలే మిగిలింది. నేను ఎంత ప్రిపేర్ అయ్యాను? 30 మినిట్స్ సెషన్ చెప్తామని నేను వెళ్ళాను, అక్కడ మిగిలింది 15 నిమిషాలు మాత్రమే. అప్పుడు నేనేం చేయాలి? ఆ 30 నిమిషాల్లో చెప్పాల్సింది 15 నిమిషాల్లో చెప్పాలా? చెప్తే వేగంగా మాట్లాడాల్సి వస్తుంది. చెప్పండి. వేగంగా మాట్లాడితే విషయం అర్థం కాదు. సో సర్కమ్స్టెన్సెస్ ఎలా ఉన్నా నువ్వు ఒక స్పీకర్గా మనం నేర్చుకున్నాం. ఏం నేర్చుకున్నాం? నీ మదర్ టంగ్, నీ డయలెక్ట్ అనేది, నీ సర్కమ్స్టెన్స్ అనేది నీ పేస్ని ప్రభావితం చేయకూడదు. సో మనం పోయేటప్పుడే ప్రిపేర్ అయిపోవాలి. గంట మాట్లాడమంటే గంట ఈ విధంగా మాట్లాడాలి, దానికి స్క్రిప్ట్ రెడీ ఉండాలి మన దగ్గర. 30 మినిట్స్ మాట్లాడాలంటే 30 మినిట్స్కి స్క్రిప్ట్ రెడీ ఉండాలా. 15 నిమిషాలు మాట్లాడాలంటే 15 నిమిషాలు నీ దగ్గర స్క్రిప్ట్ రెడీ ఉండాలా. చెప్పాల్సిన అంశాన్ని కొద్దిగా సూక్ష్మీకరించి ఒక మంచి పేస్లో చెప్పాలి. అంతే తప్ప 30 నిమిషాల దాన్ని 15 నిమిషాలు చెప్పమన్నారు, నేను ఇంత ప్రిపేర్ అయినా కాబట్టి అంత చెప్పే పోతా అన్నావు అనుకోండి, నీ పేస్ అదిరిపోయేటట్టు చెప్తావు, నీ పేస్ అదిరిపోద్ది, కానీ విషయం మాత్రం చేరదు ఎదుటి వ్యక్తి. సో పేస్ చాలా ఇంపార్టెంట్. మాట్లాడే మాటల్లో పదాల వేగం అనేది నీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది, నీ వాల్యూమ్ నీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. కాబట్టి దాన్ని అతిగా వాడకు, లోగా వాడకు, మీడియంగా వాడు. అప్పుడు మాత్రమే నువ్వు చెప్పేటటువంటి అంశాలు ఎదుటి వ్యక్తిని చేరుతాయి. ఎస్, 2 అయిపోయినాయి. పీ పే, పిచ్, పేస్ అయిపోయింది. నెక్స్ట్ దాని గురించి వెళ్ళే ముందు ఇప్పుడు అద్భుతమైన అవకాశం. ఇంతకుముందు హ్యాండ్ రైజ్ చేసిన నలుగురు కాకుండా ఈసారి 6 హ్యాండ్ రైజ్ చేయండి. యా, వావ్, ఎస్, కింగ్ ఆఫ్ కింగ్డమ్ రాణి కృష్ణ గౌడ్ గారు. సార్ చదవండి సార్, అక్కడ కనిపిస్తుందా? ఎస్, గ్రేట్, చదవండి. ఆవిడ ఏడుస్తూ కూర్చున్న భర్తకి కాఫీ ఇచ్చింది. ఎవరు ఏడ్చారు సార్ అక్కడ? భర్త ఇచ్చింది. భర్త ఏడ్చిండు. గ్రేట్. మీరు మొగల్లో ఉండి కూడా భర్తను ఏడిపిస్తారా? సరే, ఓకే, జస్ట్ కిడింగ్. నెక్స్ట్ క్రాంతి గారు చెప్పండి సార్.
స్క్రీన్ కనిపిస్తుందా సార్ మీకు? క్రాంతి గారు ఓకేనా, చదవగలరా? అన్మ్యూట్ అవ్వట్లేదు. శ్రీకాంత్ గారు ఈ లోపు శ్రీకాంత్ గారు మాట్లాడండి సార్. చదవండి సార్. ఆవిడ ఏడుస్తూ కూర్చున్న భర్తకి కాఫీ ఇచ్చింది. ఎస్, ఎవరు నేర్పించారు సార్? భర్తనే సార్. భర్త ఆవిడ నేర్పించారు. గ్రేట్. ఏడుస్తూ కూర్చున్న భర్తకి కాఫీ ఇచ్చింది. ఆవిడ ఏడుస్తూ కూర్చున్న భర్త కాఫీ ఇచ్చింది. నెక్స్ట్ సార్, కొబ్బరి పూర్ణ గారు. సార్, ఆవిడ ఏడుస్తూ కూర్చున్న భర్తకి కాఫీ ఇచ్చింది. ఎస్, ఆవిడ ఏడుస్తూ కూర్చున్న భర్త కాఫీ ఇచ్చింది. ఇక్కడ ఎవరు ఏడ్చారు మనకు? ఆవిడ. ఎస్, అంటే ఇప్పుడు ఉన్న స్టేట్మెంట్ యాజ్ ఇట్ ఈస్ ఉంది. ఆవిడ ఏడుస్తూ కూర్చున్న భర్తకి కాఫీ ఇచ్చిందని మనము దాన్ని ఎక్కడ ఆపినం బట్టి, ఎక్కడ స్పేస్ ఇచ్చామో దాన్ని బట్టి దాని యొక్క అర్థం మారిపోయింది. ఆవిడ ఏడుస్తూ కూర్చున్న భర్త కాఫీ ఇచ్చిందా, ఆవిడ ఏడుస్తూ కూర్చున్న భర్త కాఫీ ఇచ్చిందా అనేది మనం ఇచ్చేటటువంటి పాజ్ను బట్టి దాని యొక్క మీనింగ్ అనేది మారుతుంది. ఎస్. నెక్స్ట్, నోబుల్ నాగేశ్వరరావు గారు. చదవండి సార్, దాన్ని యాసిస్గా చదవండి. అన్మ్యూట్ చేసుకున్నారా? మాస్క్ లేకుండా లోనికి రాకూడదు. యాజ్ ఇట్ ఈస్ గా చదవండి సార్, అక్కడ ఉన్నది ఉన్నట్టుగానే చదవండి. మాస్కులే కొండలోనికి రాకూడదు. మళ్ళీసారి చదవండి, ఇంకొక అక్షరం కలిపేశారు. మాస్క్ లేకుండా లోనికి రాకూడదు. నో, రాంగ్. సరే, ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. జైఫుల్ ఝాన్సీ గారు చదవండి. మాస్కులే కుండలోనికి రాకూడదు. రైట్. ఎస్, మాస్కులే కుండలోనికి రాకూడదు కదా. ఇక్కడ ఆయన రాయడంలో పొరపాటు వల్ల మాస్కులే కుండలోనికి రాకూడదు అంటే మాస్కులు కుండలోకి రాకూడదు అని అర్థమైపోయింది. కానీ మన అక్కడేంది, కరోనా టైంలో రాసినటువంటి స్టేట్మెంట్ మాస్క్ లేకుండా లోనికి రాకూడదు. పాజ్ ఇవ్వడం వల్ల ఆ వాక్యం యొక్క అర్థం అనేది మారిపోయింది. ఎస్. షైనింగ్ విత్ శివ గారు. ఓ శివ సార్. రామినితో కపివరుండి. శివ గారు, షైనింగ్ విత్ శివ. వేరే వాళ్ళు అన్మ్యూట్ చేసుకున్నారు. చదవండి సార్. అన్మ్యూట్ చేసుకోలేరు శివ గారు, మీరు అన్మ్యూట్ చేసుకోలేదు. ఇప్పుడు నాకు ఇప్పుడు ఇచ్చారు. రైట్. రాముని తోక పివరుడిట్లనియే. రాముని తోక పివరుండిట్లనియే. పివరుండిట్లనియే. ఎస్, గ్రేట్ సార్, గ్రేట్. సక్సెస్ విత్ సుధాకర్. సమాధానం అదేనండి. ఎస్. రామునితో కపివరుండుటనియే. వాస్తవం అయితే అది రామునితో కపివరుండిట్లని. కపివరుండు అంటే హనుమంతుడు. కానీ అక్కడ ఏమైంది, పాజ్ ఇవ్వడం మిస్టేక్ వల్ల శ్రీరామచంద్రుడికి మనం తోక తగిలించిన వాళ్ళం అయిపోయినాం అన్నట్టు. తోక తగిలించిన వాళ్ళు. ఎగ్జాక్ట్లీ. సో అంటే పాజ్ యొక్క వాల్యూ అది అన్నట్టు. నెక్స్ట్ చివరిది. ఇప్పటి వరకు చెప్పిన వాళ్ళు హ్యాండ్ ఆన్ చేసుకోండి, మిగతా వాళ్ళు జస్ట్ ఇద్దరు మాత్రమే. ముగ్గురికి అవకాశం. రాయల్ రాజేశ్వరి గారు. మీ వాయిస్ వినిపించట్లేదండి, నాకేనా అందరికీ? హెడ్సెట్ ఏదైనా ఉందా? హెడ్సెట్ ఉందా? బ్లూటూత్ ఉందా? వినిపించట్లేదు. న్యాచురల్ నవ్వే గారు. అన్మ్యూట్ చేసుకోండి, అన్మ్యూట్ చేసుకోండి, అన్మ్యూట్ చేసుకోండి. ఆహారం బాగుంది. ఆహారం బాగుంది. ఎస్, ఓకే. నెక్స్ట్ మార్వలెస్ మహేష్ గారు. ఆహారం బాగుంది.
ఆహారం బాగుంది. నెక్స్ట్ రైటింగ్ రవి గారు. ఆహారం బాగుంది అని కూడా వస్తుంది. ఎస్ 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 చెప్పండి సార్ చదవండి. ఆహారం బాగుంది. ఆహారం బాగుంది. వావ్. ఎస్, ఆహారం బాగుంది అంటే అక్కడ ఉన్నటువంటి ఆహారము అద్భుతంగా ఉంది అని అర్థం. హారం బాగుంది అంటే అక్కడ ఉన్నటువంటి పచ్చల హారం మంచిగా తయారై ముత్యాలతో అద్భుతంగా దగదగ మెరిసేటటువంటి హారం బాగుంది అని అర్థం. ఆహా రం బాగుంది, ఇది ద్విభాష కలిసింది అనుకోండి. ఎస్, అక్కడ ఉన్నటువంటి రమ్ము అద్భుతంగా ఉంది అని అర్థం. అంటే ఇక్కడ ఉన్నటువంటి 3 అక్షరాల వల్ల మనము 3 రకాల అర్థాలు వచ్చాయి. అంటే ఇక్కడ వీటన్నిటినీ కూడా ప్రభావితం చేసింది ఏందండి? పాజ్. సో పాజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నట్టు మనకు ఒక స్పీకర్గా. మరి మన పాజ్ని ఏమి ప్రభావితం చేస్తాయి? మన పాజ్ని, మనం ఆగడాన్ని, మనకు ఆగకుండా మనం ఎందుకు ఆగుతాం, మనం ఎక్కడ ఆగుతాం అంటే ఇది చాలా ఇంపార్టెంట్. 3 విషయాలు కూడా ఏంటంటే, మొదటిది మన పాజ్ని ప్రభావితం చేసేది అంటే మన యొక్క మెమొరీ అండి. మెమొరీ అంటే ఏంటి? దేని మెమొరీ అంటాం? ఏదైనా విషయాన్ని బాగా ప్రాక్టీస్ చేసినప్పుడు అది మెమొరీలో ఉంటుంది, మనం మాట్లాడుకున్నప్పుడు తిరిగి వస్తుంది. ఎప్పుడైతే మనం ప్రాక్టీస్ చేయలేమనుకోండి, అది మెమొరీలో సరిగ్గా ఉండదు, ఆగిపోతాం, పాజ్ ఇస్తాం మాట్లాడేటప్పుడు. అంటే మనం పాజ్ ఇవ్వకూడదు అంటే ప్రాక్టీస్ బాగా చేయాలి. సో మెమొరీలో ఏదైనా విషయం నిక్షిప్తం కానప్పుడు మనం పాజ్ ఇస్తాం. రెండోది టాకింగ్ హ్యాబిట్స్ అండి. ఇందాక చెప్పుకున్నట్టు మాట్లాడే అలవాటు ఉంటుంది కొందరికి, నాకు కూడా అలవాటు ఉందంటారు చాలా మంది. చాలా స్పీడ్గా మాట్లాడుతూ వేగంగా మాట్లాడతాం. సో వేగంగా మాట్లాడడం వల్ల కూడా పాజ్ అనేది ఇవ్వకుండా ఉంటాం. పాజ్ అనేది ఇవ్వకుండా ఉండేటప్పుడు కూడా మనం ఇందాక చూసినట్టుగా కొన్ని వాక్యాలకు అర్థాలే మారచ్చు, అర్థం లేని వాక్యాలు కూడా కావచ్చు. నెక్స్ట్ సినారియో, కొన్ని సందర్భాలు, కొన్ని విషయాలు మన పాజ్ని ప్రభావితం చేస్తాయండి. మరి మన పాజ్ బాగుండాలి అంటే, పాజ్ ఎలా ఉండాలి అంటే సేమ్, డోంట్ బి లో, డోంట్ బి హై, బ్యాలెన్స్. మనం పాజ్ మరీ ఎక్కువ ఇచ్చినా ఆగిపోయినట్టు ఉంటుంది, పాజ్ ఇవ్వకుండా మాట్లాడితే అన్ని రకాల అంశాలు ఒక దగ్గర కలిపినట్టు అవుతుంది. దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ పోవాలి. 3 అంశాలు చెప్పుకున్నాం. పిచ్ అన్నాం, వాల్యూమ్, పేస్ అన్నాం, పదాల వేగం, పాజ్ అన్నాం, ఎక్కడ స్పేస్ ఇవ్వాలి, ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే కదా. సో ఎక్కడ తగ్గించి మాట్లాడాలి, ఎక్కడ గ్యాప్ స్పేస్ ఇచ్చి మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి అనేది మనకు తెలియాలి. ఇప్పుడు ఒక చిన్న కథ. రియా అండ్ కృష్ణ ఇద్దరు ఉంటారు. కృష్ణ ఏమో రియా వాళ్ళ గురువు అండి. రియా మాట్లాడడానికి వెళ్ళింది, అక్కడ మాట్లాడుతుంది. మాట్లాడేటప్పుడు, మై డియర్ ఫ్రెండ్స్, టుడే వీఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ కాన్ఫిడెంట్. మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ గురువు అయినటువంటి కృష్ణ గారు ఏమంటున్నారంటే, ఏంటి రియా ఇంత డల్గా మాట్లాడుతున్నావు, కాన్ఫిడెంట్ గురించి చెప్తూ అంత కాన్ఫిడెంట్ లేకుండా మాట్లాడుతున్నావు, లేదు నువ్వు అలా మాట్లాడొద్దు, కాన్ఫిడెంట్గా మాట్లాడాలనగానే, డియర్ ఫ్రెండ్స్, ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ కాన్ఫిడెంట్ అని చెప్పేసాను. అప్పుడు గురువు గారు కృష్ణ గారు ఏమంటున్నారంటే, నేను కాన్ఫిడెంట్గా మాట్లాడమన్నా కానీ, కాన్ఫిడెంట్గా మాట్లాడడం అంటే గట్టిగా మాట్లాడడం కాదు. కాన్ఫిడెంట్గా మాట్లాడడం అంటే గట్టిగా మాట్లాడడం కాదు, నువ్వు మాట్లాడే మాటలకు స్మైల్ని జోడించి మాట్లాడమ్మా అని. డియర్ ఫ్రెండ్స్, టుడే ఐ am going to discuss about confident. When I am child, when I went for speaking, నేను చేతులు ఒక దగ్గర పెట్టేసి నా చేతుల్లో షివరింగ్ వచ్చేది, చాలా కష్టపడాల్సి వచ్చేది మాట్లాడడానికి అని స్మైల్ ఇస్తూ. అప్పుడు మళ్ళీ కృష్ణ గారు అన్నారు, నువ్వు స్మైల్తో మాట్లాడుతున్నావు కానీ చాలా పాజ్ ఇస్తున్నావు, మాట్లాడేటప్పుడు వాక్యాల మధ్య ఎక్కువ పాజ్ ఇస్తున్నావు, అలా పాజ్ ఇవ్వకూడదు అన్నప్పుడు, అప్పుడు
Dear friends, today I am going to discuss about confident. Confident, when I was in child, నేను చేతులు ఒక దగ్గర పెట్టి ఆగిపోయేవాడిని. కానీ రాను రాను ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తూ మాట్లాడడం అలవాటు చేసుకున్నానో, ఈరోజు అద్భుతంగా మాట్లాడగలుగుతున్నాను. సో కాన్ఫిడెంట్ అనేది మనం ప్రిపేర్ అయ్యే కాంటెంట్లో లేదు, మనం దాన్ని ఎలా ప్రజెంట్ చేస్తామో దానిలోనే ఉంది. ఇక్కడ రియా నుంచి మనం ఏం నేర్చుకున్నామంటే, మనము అన్కాన్ఫిడెంట్గా మాట్లాడొద్దు, పాజ్ ఎక్కువ చేసి మాట్లాడకుండా, ఎక్కడ పాజ్ ఇవ్వాలి, ఎక్కడ పేస్ ఎక్కువ చేసి మాట్లాడకుండా, ఎక్కడ పాజ్ ఇవ్వాలనో అట్లా ఇస్తూ మాట్లాడినప్పుడు మాత్రమే మనం చెప్పేటటువంటి అంశం ప్రభావవంతంగా ఉంటుందనేది ఇక్కడ రియా ద్వారా తెలుసుకున్నాం. ఇంకో మాట కూడా చెప్పింది రియా, ఏముంది ఇక్కడ, నువ్వు ఎంత కాంటెంట్ నీ దగ్గర ఎంత అద్భుతమైనటువంటి విషయాలు నీ దగ్గర ఉన్నప్పటికీ దాన్ని ఎప్పుడైతే ప్రాపర్గా డెలివరీ చేస్తావో అప్పుడు మాత్రమే నువ్వు చెప్పేటటువంటి కంటెంట్ అనేది అద్భుతంగా ఉంటుంది అని చెప్పేసి చెప్పింది అన్నట్టు. నెక్స్ట్ పి పే పా అయిపోయింది. నెక్స్ట్ చివరి ఇంకేంది, టో. టో అంటే ఏంది, ఎస్ టోన్. మరి మన టోన్ ఎలా ఉండాలి అంటే, దీనికి నో రూల్స్ అండి, నో రూల్స్. నీ టోన్ ఎలా ఉండాలి అంటే నవరసభరితమై ఉండాలి. మరి నవరసాలు ఏంటియో తెలుసా, శృంగారము, హాస్యము, కరుణ, రౌద్రము, వీరము, భయానకము, బీభత్సము, అద్భుతము, శాంతం. శృంగార, హాస్య, కరుణ, రౌద్ర, వీర, భయానక, బీభత్స, అద్భుత, శాంతస్య నవభాషణం రసామృతం అన్నట్టు. ఈ నవరసాలతో కూడినటువంటి మాటలు అమృతంతో సమానము అని చెప్పేసి అంటే, ఇక్కడ రసము అంటే ఏంటంటే, రసము అంటే నవరసాలు పలికించామా లేదా. మనం ఒక హాస్యరసాన్ని పండించినప్పుడు, మనం హాస్యరసాన్ని ఒక స్పీకర్గా పండించినప్పుడు మనకి ఎలా తెలుస్తుంది అంటే, ఎదుటి వ్యక్తిని నవ్వడం ద్వారా తెలుస్తుంది అన్నట్టు. దీనికి ఎగ్జాంపుల్గా ఎలా చెప్పొచ్చు అంటే, ఒక కలువ వికసించిందండి. కలువ వికసించినప్పుడు, వికసించిన కలువ పైన సూర్యకిరణాలు పడ్డాయి. వికసించిన కలువ పైన సూర్యకిరణాలు పడ్డప్పుడు ఆ కలువ తన్వయత్వం చెంది మకరందాన్ని రిలీజ్ చేస్తుందట. సూర్యకిరణాలు పడ్డప్పుడు కలువ ఏ విధంగా అయితే తన్మయత్వం చెంది మకరందాన్ని రిలీజ్ చేస్తుందో, మనం ఒక స్పీకర్గా మనం ఒక హాస్యరసాన్ని పండించినప్పుడు హాస్యం మనం చెప్పినటువంటి విషయానికి తన్మయత్వం చెంది రెస్పాండ్గా ఎదుటి వ్యక్తి నవ్వగలిగిందంటే అక్కడ నువ్వు హాస్యరసాన్ని పండించినట్టు. ఎదుటి వ్యక్తిని మనం చెప్పే విషయాన్ని బట్టి అతను దుఃఖించిండు అనుకోండి, అక్కడ మనము కరుణారసాన్ని పండించినట్టు. ఎదుటి వ్యక్తిలో భయాన్ని సృష్టించినట్టయితే మనం భయానక రసాన్ని పండించినట్టయితే, ఎదుటి వ్యక్తి బీభత్సంగా జుగుప్సాకరంగా ప్రవర్తించినట్టయితే మనం బీభత్సం అనే రసాన్ని పండించినట్టు. ఎదుటి వ్యక్తిలో కోపాన్ని తీసుకొచ్చినాం అనుకోండి, రౌద్రాన్ని పండించినట్టు. ఎదుటి వ్యక్తి వావ్ వండర్ఫుల్ గా ఫీల్ అయింది అనుకోండి, అద్భుతంగా ఫీల్ అయితే మనం అద్భుతమైన రసాన్ని పండించినట్టు. ఎదుటి వ్యక్తి వీరుడిలాగా ఫీల్ అయినాడు అనుకోండి, అప్పుడు మనము వీరరసాన్ని పండించినట్టు. ఈ నవరసాలు లేకపోతే, నవరసాలను పండించకపోతే ఎదుటి వ్యక్తి మన వైపు ఆకర్షితుడు కాడు. నీ వాయిస్లో మాడ్యులేషన్ అనేది ఉండాలంటే పిచ్చు, పాజు, టోను ఎంత అవసరమో ఈ నవరసాలు కూడా అంతే అవసరము. నువ్వు చెప్పే అంశాల్లో ఒక కథ ఉండాలి, ఒక కథనం ఉండాలి, ఒక మెసేజ్ ఉండాలి. వీటన్నిటినీ నవరసాలను ఆధారంగా చేసుకొని చెప్పినప్పుడు నీ టోన్ అనేది అద్భుతంగా ఉంటుంది. నీ టోన్ అనేది అద్భుతంగా ఎప్పుడైతే ఉంటుందో, ఈ పిచ్చు, పేజు, పాజు, టోను ఈ నాలుగుని అవసరాన్ని బట్టి వాడి మాట్లాడితే నీ వాయిస్లో మాడ్యులేషన్ అనేది అద్భుతంగా ఉంటుంది. ఎప్పుడైతే నీ వాయిస్లో మాడ్యులేషన్ అనేది అద్భుతంగా ఉంటుందో ఈ ప్రపంచం నీ వైపు చూస్తుంది. మరి ప్రపంచం నీ వైపు చూడాలా లేదా ఒకసారి చాట్లో పెట్టండి. ఎస్ అయితే ఎస్, నో అయితే నో. ఫాస్ట్గా పెట్టాలి. గ్రేట్ గ్రేట్ రెస్పాన్స్ చూడాలి. లెజెండరీ లోకేష్ గారు, రాయల్ రాజేశ్వరి గారు, శ్రీకాంత్ గారు, ఎస్ ఎవరు కోరుకోరండి వజ్రంలా మెరవాలని, దగదగా మెరవాలని ఎవరు కోరుకోరు? అందరం కోరుకుంటాం కదా. గ్రేట్, ఎక్సలెంట్, సూపర్ సూపర్.
మరి అంతా బాగుంది. మరి నా వాయిస్లో మాడ్యులేషన్ ఉండాలంటే నేను ఎలాంటి టిప్స్ ఫాలో కావాలి? ఎలాంటి టిప్స్ ఫాలో అయినప్పుడు నా వాయిస్లో మాడ్యులేషన్ అనేది బాగుంటుంది? చూద్దాం. బీ లౌడ్ అండ్ క్లియర్. ఇక్కడ బీ లౌడ్ అండ్ క్లియర్ అంటే గట్టిగా మీన్స్ ఎక్క ఎక్క దాని ఏమంటారు, పిచ్చి కాదు ఇక్కడ ఉద్దేశం. గట్టిగా మాట్లాడుతూ క్లియర్గా మాట్లాడాలి. అంటే ఉచ్చారణ అనేది నీకు స్పష్టంగా ఉండాలి మాట్లాడేటప్పుడు. అప్పుడు నీ వాయిస్లో మాడ్యులేషన్ వస్తుంది. ఇంపార్టెంట్ పాయింట్, ప్రాక్టీస్ వేరియేషన్. నువ్వు మనం ఏం చేయాలి, మన వాయిస్లో మాడ్యులేషన్ రావాలి అంటే టంగ్ ట్విస్టర్స్ అని ఉంటాయి. టంగ్ ట్విస్టర్స్ అంటే తెలుగు సంబంధించి ఐ సా సాయింగ్ ఎస్ సచ్ సా నెవర్ సా అని చెప్పేసి ఇంగ్లీష్లో డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ అంటుల్ ట్రబుల్స్ యూ అని చెప్పేసి కొన్ని పద్యాలు ఉంటాయి. పద్యాలను వీటి ఏం చేయాలంటే నంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయాలి. ఎప్పుడైతే ప్రాక్టీస్ అనేది నంబర్ ఆఫ్ టైమ్స్ చేస్తామో అప్పుడు మనకు ఉచ్చారణలో తేడాలు అనేవి మనకు అర్థమవుతాయి. మనం చేసినటువంటి ప్రాక్టీస్ని చూద్దాం. ప్రాక్టీస్ని బాగా చేయడం వల్ల మనం పర్ఫెక్ట్ అవుతాం. ఆ ప్రాక్టీస్ని రికార్డ్ చేసుకోవడం కానీ ఇంకేదో చేసుకొని మన ప్రాక్టీస్ని మనం విన్నప్పుడు, మనం మాట్లాడేది మనం విన్నప్పుడు దాంట్లో ఉన్నటువంటి లోపాలు ఏంది, ఎక్కడ సవరించుకోవాలి అనేది మనకు తెలుస్తుంది. నెక్స్ట్, స్ట్రెస్ ఆన్ పవర్ఫుల్ వర్డ్. మనము ఇందాక దేని గురించి మాట్లాడింది అమ్మాయి రియా? చాట్లో పెట్టండి, మర్చిపోయారా? గుర్తుందా? ఇంత టైమా? కాన్ఫిడెంట్ అండి. ఎస్. మరి కాన్ఫిడెంట్ గురించి చెప్తూ టుడే ఐఎమ్ డిస్కసింగ్ అబౌట్ కాన్ఫిడెంట్ అని చెప్పేస్తే కుదరదండి. ఖచ్చితంగా ఇంపార్టెంట్ వర్డ్ ఏదైతే ఉందో దాన్ని స్ట్రెస్ చేయాలి. ఏ విషయం గురించి చెప్తున్నావో దాన్ని ఒత్తి పలకనప్పుడు ఆ విషయం యొక్క ప్రాధాన్యత అనేది తగ్గుతుంది కదా. సో ఖచ్చితంగా స్ట్రెస్ ఆన్ పవర్ఫుల్ వర్డ్. నెక్స్ట్, క్రియేట్ ఏ క్రౌడ్ ప్లీజింగ్ స్పీచ్. నువ్వు మాట్లాడే మాట నేను గంట సెషన్ ఇవ్వడానికి వెళ్ళినా కానీ నేను ఫస్ట్ 2 నిమిషాల పాటు నా ముంగట ఉన్నటువంటి ఆడియన్స్ని నా వైపు తిప్పుకోలేదు అనుకోండి, ఏం జరుగుతుంది? వాళ్ళు మిగతా 58 నిమిషాలు ఎంత అద్భుతంగా చెప్పినా మొదటి 2 నిమిషాలు, మొదటి 30 సెకండ్లు ఇంకా చాలా చెప్పాలంటే. సో ఈ క్రౌడ్ ఉన్నటువంటి ఆడియన్స్ ఎంతమంది ఉన్నా సరే నీ వైపు తిప్పుకునేటట్టుగా నీ యొక్క వాయిస్ ఉండాలి. నెక్స్ట్, ఎఫెక్టివ్ పాజెస్. ఎక్కడ అవసరమో అక్కడ పాజ్ ఇస్తూ మాట్లాడాలి, లేకపోతే అర్థాలు మారిపోయే ప్రమాదం ఉంది. అవాయిడ్ యూజింగ్ స్లాంగ్స్. ఊత పదాలు వాడడం మానేసేయాలి, తగ్గించాలి, మానేసేయాలి. ఊత పదాలు అనేవి మనం అవాయిడ్ చేయాలి. నెక్స్ట్, సౌండ్ ఎంతూసియాస్టిక్ అండ్ కాన్ఫిడెంట్. నీ యొక్క వాయిస్లో ఉత్సాహికంగా కాన్ఫిడెంట్ ఎప్పుడు వస్తుంది? ఖచ్చితంగా ప్రాక్టీస్ చేసినప్పుడు, నువ్వు చెప్పాల్సిన అంశం మీద నీకు క్లారిటీ ఉన్నప్పుడు. సో అలా నువ్వు కాన్ఫిడెంట్గా ఉన్నప్పుడే నీ వాయిస్లో మాడ్యులేషన్ వస్తుంది. నీలో కాన్ఫిడెంట్ లేదనుకోండి, విషయం పట్ల మనం డిస్ట్రాక్ట్ అవుతాం. డిస్ట్రాక్ట్ అయినప్పుడు చెప్పాలనుకున్న అంశం సముద్రం అంతా ఉన్నా అవున్స్ అంతా కూడా సరిగ్గా చెప్పలేని సందర్భం వస్తుంది. సో చాలా ఇంపార్టెంట్. ఒక వ్యక్తిగా మనం మాట్లాడే ముందు మన వాయిస్లో మాడ్యులేషన్ పలకాలి అంటే నీలో ఉండాల్సింది కాన్ఫిడెంట్ అండి. ఎస్, ఈ టిప్స్ ఫాలో అవుతాం. మరి వాయిస్ మాడ్యులేషన్ వల్ల మనకు కలిగే బెనిఫిట్ ఏంది? బైండ్స్ ద ఆడియన్స్. బైండ్ మీన్స్ ఏంటి? కట్టిపడేయడం అన్నట్టు. నీ ముందు ఉన్నటువంటి ఆడియన్స్ ఒక్కసారి నీ వాయిస్లో మాడ్యులేషన్ కనెక్ట్ అయితే నువ్వు ఎంతసేపు చెప్పినా తాళ్ళతో కట్టేస్తే ఏ విధంగా ఉండిపోతారో ఆ విధంగా తన్మన్ మొత్తం నీ వైపే ఉండిపోతారు. వాళ్ళు నీ వైపు కట్టేసి పట్టు ఉండాలంటే నీ వాయిస్లో మాడ్యులేషన్ ఉండాలి. నీ వాయిస్లో మాడ్యులేషన్ ఉండడం వల్ల మనకు జరిగే బెనిఫిట్ ఏంది? ఎమోషన్స్ అనే పలుకుతాయి. ఎక్స్ప్రెస్ ఎమోషన్స్. మనం టోన్తో నవరసాలు పలికించినప్పుడు దాంట్లో ఎమోషన్స్ కూడా పలికించగలుగుతాం. షోస్ కాన్ఫిడెంట్. ఇందాక చెప్పుకున్నాం. స్పీచ్ బికమ్ ఇంట్రెస్టింగ్. చెప్పేటటువంటి అంశము ఇంట్రెస్ట్గా ఉంటుంది వాయిస్ మాడ్యులేషన్ షో చెప్తే. ఆల్ స్పీకర్స్ స్ట్రెస్ ద అటెన్షన్ ఆఫ్ ఎ లిజనర్. లిజనర్ యొక్క అటెన్షన్ని తన వైపు తీసుకోవడానికి సహాయపడుతుంది. బ్రింగ్ క్లారిటీ ఇన్ కమ్యూనికేషన్. ఇక్కడ ఇంపార్టెంట్. కమ్యూనికేషన్ అంటే చెప్పేవాడు ఉంటేనే సరిపోదు, చెప్పే వ్యక్తి ఉంటేనే సరిపోదు. కమ్యూనికేషన్ అంటే నేను చెప్పిన విషయం నీకు అర్థమయ్యి
దానికి ప్రతిస్పందనగా నీవు నాకు ఏదైతే రెస్పాండ్ ఇస్తావో అలా ఇస్తే దాని కమ్యూనికేషన్ అంటారండి. నేను కొన్ని చెప్పుకుంటూ పోతే అది మీకు అర్థం కాకపోతే దాన్ని కమ్యూనికేషన్ అనము. సో మనం మాట్లాడినటువంటి స్పీచ్ ఒక కమ్యూనికేషన్ గా కావాలి అంటే నీ వాయిస్ మాడ్యులేషన్ అనేది ఆ స్పీచ్ ని కమ్యూనికేషన్ గా మారుస్తుంది. ఈ 4 అంశాలు 4 స్కిల్స్ నీ దగ్గర పెట్టుకున్నట్టయితే యా. మరి కొన్ని టిప్స్ చూద్దాం. మరి మన వాయిస్ మాడ్యులేషన్ అనేది అద్భుతంగా జరగాలి అంటే మనం ఎలాంటి టిప్స్ ఫాలో కావాలి? ఇందాక చెప్పుకున్నాం ఇంపార్టెంట్ వర్డ్స్ ని స్ట్రెచ్ చేయాలని, క్లియర్ గా స్లోగా మాట్లాడాలని ప్రాక్టీస్. సో ఇప్పుడు అనేక మనం మాట్లాడిన విషయాలు ఎదుటి వ్యక్తి విని మనకు గైడెన్స్ ఇవ్వాల్సిన అవసరం లే. మన ఫోన్లో రికార్డ్ చేసుకుంటాం, మాట్లాడతాం, లేదా ప్రాక్టీస్ సెషన్లో మాట్లాడతాం, ఎదుటి వ్యక్తి విని మనకు రెస్పాన్స్ ఇస్తాడు. చాలా ఇంపార్టెంట్. ఏం చెప్పిండు? నో కోల్డ్ ఐటమ్స్. సెషన్ పోయే ముందు అమ్మా చిల్లుగా చల్లగా వేసుకొని పోదాం అనుకున్నాం అనుకో, ఏమవుద్ది? గొంతు పట్టేస్తుంది. గొంతు పట్టేస్తే మనము మాట్లాడలేము. మరి ఏం చేయాలి? వేడివేడిగా వేడివేడిగా మీన్స్ గోరువెచ్చని నీళ్లు తాగితే స్వరం అనేది మాట్లాడడానికి సిద్ధం. మరి ఏం చేయాలి? వార్మప్ యువర్ వాయిస్ బిఫోర్ స్కూల్. మీరు స్కూల్ కాదు, మీరు ఎక్కడ మాట్లాడితే అక్కడ ముందు నీ వాయిస్ ని వార్మప్ చేసుకోవాలి. మన చుట్టూ ఉన్నటువంటి ఎంతో మంది స్పీకర్స్ యొక్క వాయిస్ మనం వింటూ ఉంటాం. విన్నటువంటి అందరి వాయిస్ ని మనము అబ్జర్వ్ చేయాలి. వాళ్ళ వాయిస్ లో మాడ్యులేషన్ ఎలా ఉంది, వాళ్ళ పిచ్ ఎలా ఉంది, వాళ్ళ పేస్ ఎలా ఉంది, వాళ్ళ పాజ్ ఎలా ఉంది, వాళ్ళ టోన్ ఎలా ఉంది. మన వాయిస్ రికార్డ్ చేసుకున్న దాన్ని మనం పరిశీలించుకోవాలి. మన పిచ్, పేస్, పాజ్, టోన్ ఎలా ఉన్నాయి, మరి ఇక్కడ కరెక్షన్ చేసుకోవాలి. లర్నింగ్ మీన్స్ రోజంతా డెవలప్ కావడం, నిన్ను నువ్వు మార్చుకోవడం, నీ యొక్క పిచ్ను మార్చుకోవడం, నీ యొక్క పేస్ను మార్చుకోవడం, నీ యొక్క పాజ్ను మార్చుకోవడం, నీ యొక్క టోన్ను మార్చుకోవడం. తద్వారా యు ఆర్ బికమ్ ఏ వండర్ఫుల్ అండ్ గ్రేట్ స్పీకర్. పాజెస్ ఆర్ ఇంపార్టెంట్. డోంట్ స్ట్రెచ్ యువర్ బ్రీత్. నేను వాయిస్ మాడ్యులేషన్ గురించి చెప్పాలి అని చెప్పేసి ఉగ్గబట్టుకోకుండా, దమ్ము తీయకుండా ఏకధాటిగా చెప్పుకుంటూ పోయినా అనుకోండి, 10 నిమిషాలు మాట్లాడగానే నాకు దమ్మ వచ్చేస్తుంది, నేను మాట్లాడలేను. సో పాజెస్ ఇంపార్టెంటు, చెప్పాల్సిన అంశమే ఇంపార్టెంటు. చెబుతూ పోవాలి, కానీ ఊపిరి బుగబట్టి చెప్పకు. మాడ్యులేట్ చేసుకుంటూ చెప్పుకుంటూ ముందుకెళ్ళి. ఆల్వేస్ హ్యావ్ వాటర్ హ్యాండీ. ఎప్పుడు వాటర్ని సిద్ధంగా పెట్టుకోండి. డోంట్ స్ట్రే ఫ్రమ్ యువర్ వోకల్ రేంజ్. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. వోకల్ రేంజ్ మీన్స్ ఒక నిమిషానికి 120 నుండి 150 పదాలని ఒక దగ్గర చదివాను, 100 నుంచి 120 పదాలను ఒక దగ్గర చదివాను నేను. అంటే యావరేజ్గా ఒక నిమిషానికి 120 పదాలు మాట్లాడేటట్టుగా మాట్లాడితే అది ప్రాపర్ వోకల్ రేంజ్ అన్నాడు. అంతకంటే ఎక్కువ పదాలు ఉపయోగిస్తే మన పేస్ ఎక్కువ ఉన్నట్టు, అంతకంటే తక్కువ పదాలు మాట్లాడితే మన పేస్ తక్కువ ఉన్నట్టు. కాబట్టి మనము మన యొక్క వోకల్ రేంజ్ని మెయింటైన్ చేసుకుంటూ మాట్లాడినట్టయితే మన స్పీచ్ అనేది అద్భుతంగా ఉంటుంది. ఎస్ ఫ్రెండ్స్, అద్భుతాలు సృష్టించాలంటే నీ దగ్గర అద్భుతమైనటువంటి కాంటెంట్ ఉండడమే కాదు, నీ యొక్క కాంటెంట్ కంటే నువ్వు వాయిస్లో మాడ్యులేషన్ అనేది నువ్వు చెప్పేటటువంటి సెషన్ 100% అయితే దాంట్లో 38% నీ యొక్క వాయిసే, నీ వాయిస్లో ఉన్నటువంటి మాడ్యులేషనే నీవు చెప్పేటటువంటి అంశాన్ని ప్రభావితం చేస్తుంది. కాబట్టి ఒక్క స్పీకర్గా యుద్ధానికి వెళ్ళే వాడికి, యుద్ధానికి వెళ్ళే వ్యక్తికి ఆయుధాలు ఎంత ముఖ్యమో, యుద్ధానికి ఉత్తి చేతులతో వెళ్ళలేం కదా, ఆయుధాలు ఎంత ముఖ్యమో, నువ్వు ఒక ట్రైనర్గా, ఒక స్పీకర్గా ఒక 10 మందిలో మాట్లాడడానికి వెళ్తున్నావంటే నీ దగ్గర ఉండాల్సినటువంటి 4 ఆయుధాల గురించి మనం చెప్పుకున్నాం. ఆ 4 ఆయుధాలను మీ దగ్గర పెట్టుకొని పోతే తిరుగులేని 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 స్పీకర్లుగా, ట్రైనర్లుగా ఎదుగుతారని, మీరందరూ అలాంటి స్పీకర్లుగా ఎదగాలని కోరుకుంటూ మీ రాజు జంగిల్. థ్యాంక్ యూ. ఓవర్ టు పోస్ట్. Yeah, thank you, sir. Thank you so much. With your permission, can we take some doubts? Yeah, okay. Thank you. వాయిస్ తో మనందరినీ మ్యాజిక్ తో కట్టిపడేశారు కాబట్టి ఎవరికైతే డౌట్స్ ఉన్నాయో
మీ డౌట్స్ హ్యాండ్ రైజ్ చేసి అడగండి. యా ఎస్ డాక్టర్ కవిత గారు. యా హ్యాపీ ఈవినింగ్ అండి. హలో సార్. చెప్పండి. సార్ హ్యాపీ ఈవినింగ్ రాజు సార్. హ్యాపీ ఈవినింగ్. వాయిస్ మైక్ లో కొంచెం చాలా డిఫరెంట్ గా వస్తుంది సార్ నాకు. హౌ టు అదే నేను దీనిలో కూడా పెట్టాను చాట్ లో. అది వినడానికి కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. వాట్ ఐ మీన్ టు సే అది కొంచెం అంటే అట్లా ఎట్లా అంటే దాన్ని మనం మాడ్యులేషన్ తో సెట్ చేసుకోమంటారా? లైక్ దూరం పెట్టుకోవాలా? కొంచెం ట్రై చేశాను కానీ అంటే అయితే ఎస్ మీరు చెప్పింది నాకు అర్థమైందండి. అంటే వాయిస్ మాట్లాడేటప్పుడు మనం మైక్ దగ్గరగా పెట్టుకున్నప్పుడు ఏంటంటే అంటే దాని యొక్క బేస్ అనేది మారుతుంది. ఖచ్చితంగా ఒక ప్రాపర్ కొద్దిగా దూరం పెట్టి ప్రాక్టీస్ చేస్తే అది అద్భుతంగానే వస్తుందండి. ఎస్ ఈ 4 అంశాలు మనం మెయింటైన్ చేసుకుంటూ మాట్లాడితే బాగుంటుంది. అంటే కొన్ని మైక్స్ అంటే ఇప్పుడు చాలా అప్గ్రేడెడ్ వచ్చినాయి. అప్గ్రేడెడ్ అంటే ఎవరు స్పీకర్ మాట్లాడుతున్నో వాళ్ళ వాయిస్ మాత్రమే రిసీవ్ చేసుకుంటాయి. పక్కకు వచ్చే విషయాలను కూడా రిసీవ్ చేసుకుంటే చాలా అద్భుతంగా ప్రజెంట్ చేస్తాయి అన్నట్టు. ఓకే.